భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దేశాయిపేటలోని కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను కల్వరి చర్చ్ అధ్యక్షుడు శ్రీ పోలపాక యేసుపాదం గారు జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలో చర్చి అన్ని విభాగాల వారు హాజరై నిర్వహించుకున్నారు. అధ్యక్షుడు యేసుపాదం మాట్లాడుతూ ఆనాడు అంబేద్కర్ ముసాయిదా కమిటీలో వ్రాయడం జరిగింది. సామాజిక సమానత్వం, రిజర్వేషన్లు, విద్య, కేంద్రం, రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసినారని తెలియజేశారు. యేసుక్రీస్తు కూడా ప్రజల పట్ల ప్రేమ కలిగి జీవించమన్నాడు. బీదవారికి సహాయం చేయమని కోరారు. అటువంటి దేశం రాష్ట్రంగా ఎదగాలని తెలిపారు. ఈనాటి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎం సంధ్య అబ్రహాం మాట్లాడుతూ దేశానికి ఎందరో గొప్ప మహానుభావులు ప్రయాసం శ్రమకోర్చి స్వాతంత్రం తెచ్చిన వారి ఆశయాలను నెరవేర్చాలని, ముందు ఉన్న తరానికి మనమందరం మార్గదర్శకంగా కావాలని కోరినారు. సంఘ కమిటీ వారు ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని దేవాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కమిటీ అందరూ కూడా చేరి రావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మేము ఆనాడు భారత రాజ్యాంగాన్ని రాయడానికి ముసాయిదా కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో తాను ముందంజలో ఉండి అన్ని సామాజిక వర్గాలను ప్రజలను దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్లు కావచ్చు, విద్య కావచ్చు, సమానత్వం, సౌభాతృత్వం, మత స్వేచ్ఛను ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకను మేమెంతో ఘనంగా ఈరోజు కల్వరి బాప్టిస్ట్ చర్చ్ దేశవేటలో నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని దేశ ప్రజలందరూ కూడా శాంతియుతంగా, సమానత్వంగా, ప్రజల మధ్య ప్రేమ సమానత్వం కలిగి ఉండాలని ఆనాడు యేసయ్య ఏదైతే మాటలు తెలియజేశాడో దాన్ని పురస్కరించుకొని బైబిల్ గ్రంథం నుండి కూడా మేము కొన్ని మాటలు ఈరోజు ధ్యానించడం జరిగింది. మా కమిటీ అంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు రోజు రోజుకి ఎంతో భయంకరంగా మారుతూ ఉంటుంది. ఇక రానున్న దినాలలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు ఇంకా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయో అది ఊహించుకోవడానికి సమయం చాలదు నిజంగా. కాబట్టి దేవుని పిల్లలముగా పిలువబడుతున్న మనము అవినీతి, అన్యాయము కొరకు జరుగుతున్న అరాచకాల కొరకు మనమందరం కూడా ప్రార్థించవలసినటువంటి వారమే ఉంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తే అయోధ్యలోన 250 కోట్లు ఖర్చు పెట్టి మందిరానికి కట్టారు. చదువుకోవాలన్నా, ఒక మంచి ఇంటిలో ఉండాలన్నా, మంచిగా ఆహారం తీసుకోవాలన్నా వారికి సరైనటువంటివి ఏవి కూడా చెందలేని పరిస్థితులలో ఉంటూ ఉన్నాయి. ఇలాంటి వారి కొరకు రాజులుగా ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. దేశం నెమ్మదిగా ఉండాలి అంటే మన బాధ్యత ప్రార్థించాలి. కాబట్టి మనము వారందరి కొరకు ప్రార్థించే వారంగా ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.